నాకు నిజంగా ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా భయం వేసేస్తూ ఉంటుంది. మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. జీవితంలో మనకి ఏది చెప్పి రాదు. మనం ఏది అనుకున్నా అవన్నీ జరిగిపోదు. ఇది జరుగుతుంది అంటే అది జరగదు, ఇది జరగదు అని అనుకుంటే జరిగిపోతుంది. సో ఇట్స్ ఆల్వేస్ మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేము. ఇప్పుడు అందుకే నా జీవితంలో ఏది అనుకోను. నేను నా ఫ్యూచర్ ఎవరైనా అడిగితే ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటారంటే రాని ఫ్యూచర్ ఇప్పుడు చెప్తానంట. మా అమ్మ చాలా క్లియర్గా వచ్చి అడుగుతూ ఉంటుంది, పొద్దున ఏం కావాలో తినడానికి నీకు, చాలా స్వీట్గా అడుగుతుంది. నేను ఒకటే చెప్తాను, పొద్దున్న నిద్ర లేచిన తర్వాత చూద్దాం అమ్మా అని. రాత్రి చనిపోతే బట్ చెప్తాను, మన జీవితాలు అంతే. మనం ఒక చిన్న ఆశ మీద బ్రతుకుతూ ఉంటాం. దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం చావు గురించి మరుపు. మనం చచ్చిపోతామని మనకు తెలియదు. మనం అది మర్చిపోయి మన జీవితాలని సాగిస్తూ ఉంటాం. సో నేనంటాను, నా ఫ్యూచర్ ఇక్కడి నుంచి 2 ఏళ్ళు, నా ఫ్యూచర్ ఇక్కడి నుంచి 3 ఏళ్ళు, నా ఫ్యూచర్ ఇక్కడి నుంచి 1 నెల కూడా కాదు, నా ఫ్యూచర్ రేపు కూడా కాదు. నా ఫ్యూచర్ నా నెక్స్ట్ సెకండ్. నేను మాట్లాడబోయే నెక్స్ట్ మాట నా ఫ్యూచర్.